ఇక్కడ చూడు అన్న, మీకు సినిమా డైరెక్షన్ ఐడియా ఉన్నప్పుడు మీరు కూడా ఒక మూవీ డైరెక్ట్ చేయొచ్చు కదా. పైసలు చేస్తా, నువ్వు ప్రొడ్యూసర్గా అక్కడ సూపర్ స్క్రిప్ట్ ఉంది చేస్తా, నువ్వు రాస్తున్నట్టుందా నీకు ఇట్లాగా వాటి కామెంట్ ఐడియాలు ఉన్నప్పుడు నువ్వు జర్నలిస్ట్ అవ్వచ్చు కాబట్టి. అరే లిటరల్లీ నాకు నాకు ప్రతిసారి రా, ఇప్పుడు ఒక సినిమా రివ్యూ అంటే మనం, నువ్వు డబ్బులు కట్టి నువ్వు సినిమా చూసొచ్చు, నేను డబ్బులు కట్టి సినిమా చూసొచ్చా. లెట్స్ ఇది ఉంది, కప్పు ఉంది, కొన్నాం, వాడుతున్నాం, నా నచ్చల, నేను తిడతా, ఇసిరి కొడతా, ఏమైనా చేస్తాను. ఎందుకని నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, నేను తాగుతున్నా, నాకు నచ్చల. ఇప్పుడు సినిమా కూడా నీకు ఎవడు చారిటీ ఎవడొచ్చే బాబు రా బాబు షూడు బాబు అని చెప్పట్లేదు కదా. యూ పెయిడ్, టెక్నికల్ చెప్తున్నారు అట్లా డబ్బులు తీసుకుని చెప్తున్నారు. బట్ నువ్వు ఎందుకు రాంగ్ చెప్తావు అంటే, లైక్ యూ పెయిడ్ ఫర్ ఇట్ మ్యాన్. ఎవడైనా కానీ నువ్వు నీ జేబులోంచి డబ్బులు పెట్టి సినిమా నీకు నచ్చకపోతే, నచ్చలేదని బయటకు వచ్చాడని చెప్తాడా? ఎవడైనా డబ్బులు ఇచ్చి చెప్పమంటే చెప్తాడు దాన్ని? అవునా కదా? మాకు ఇచ్చేంత లేదు అక్కడ పరిస్థితి, మాకు ఇచ్చేంత లేదు. సో మేము వాడు కానీ నేను కానీ అంత దూరం పోయి డబ్బులు ఇచ్చి చేసి సినిమా చూసి వచ్చి నచ్చలేదురా అని అంటే, నువ్వెవడురా మా అన్న అంటానికి? ఏందిరా అన్న, నీకు ఏమన్నా ఫుడ్ పెట్టాడా, ఏమన్నా చేశాడా? నాకు అర్థం కాదు. లిటరల్లీ ఇలాంటి మీరు తీయండి. ఇప్పుడు ఓ రెస్టారెంట్ ఓ ఫుడ్ నచ్చలా, బిర్యానీ నచ్చలా, నువ్వేం చేస్తావు? చెఫ్ని తిడతావా? చెఫ్ వచ్చి నువ్వు వండు అని చెప్పేసి కిచెన్ లో తీసుకెళ్తే ఏం చేస్తావు? అన్ని మూసుకొని వస్తావు. అట్లా కూడా నాకు సినిమా నచ్చలేదు కాబట్టి నువ్వు సినిమా తీసి చూపెట్టావు కదా. మరి అట్లాంటప్పుడు నీ లైఫ్ లో ఇప్పుడు నువ్వు నీ లైఫ్ లో చూసిన సినిమాలని నీకు నచ్చి ఉండాలి మరి. ఎందుకంటే నీకు నచ్చకపోతే నువ్వు కూడా సినిమా చూసి తీసుకురావాలి కదా, అప్పుడు వచ్చి చెప్పాలి కదా. కష్టపడతారు. రెస్టారెంట్ వాడు టేబుల్ కొంటాడు, కుర్చీలు కొంటాడు, చెఫ్లు డబ్బులు ఇస్తాడు, ఇంగ్రీడియంట్స్ కొంటాడు, టేస్ట్ గా చేయడానికి అన్ని రిసోర్సెస్ ఇస్తాడు. చెఫ్ ఉండకపోతే ఆడదేం ప్రాబ్లం? ఇది అంతే. సినిమా ప్రొడ్యూసర్ ఖర్చు పెడతాడు, డైరెక్టర్ కష్టపడతాడు, హీరో కష్టపడతాడు, క్రూ ఉంటారు, ఎన్నో లైఫ్స్ డిపెండ్ అయి ఉన్నాయి. బట్ స్టిల్ ఎందుకు డిపెండ్ అయి ఉన్నాయి? మనం కొనే టికెట్ కోసం డిపెండ్ అయి ఉన్నాయి. వీఆర్ పేయింగ్ టు వాచ్ దేర్ మూవీ. మనం కొనకపోతే దే డోంట్ డూ ఇట్ రైట్. అట్లాంటప్పుడు నిజంగానే అంత ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు టికెట్ రేట్లు పెంచకండి. అండ్ ఇంకొకటి, రివ్యూవర్స్ వల్ల మాకు సినిమా రావట్లేదు, వర్క్ కావట్లేదు అనే బదులు వై డోంట్ మేక్ గుడ్ ఫిల్మ్? అంతే కదా. మంచి సినిమా, మంచి రివ్యూలు వస్తాయి. సింపుల్. మంచి సినిమా కష్టం బ్రో అన్నప్పుడు మాట్లాడకండి, ఇంకా లైట్ తీసుకోండి. బ్రో ఈ రెస్టారెంట్ లో ఫుడ్ బాగోదు బ్రో అంటే, బాగోదు కాబట్టి పోరు అక్కడికి. అది బాగుంటే ఎందుకు పోరు? ఇప్పుడు ఐఫోన్ బాగోకపోతే నువ్వు వెళ్ళి ఐఫోన్ క్రియేట్ చేయరా అని అంటావు కదా. ఎగ్జాక్ట్లీ అట్లా అనుకున్నా కానీ దాని ఏమంటారు, నువ్వు నీకు ఇది నచ్చలేదని, నీ లైఫ్ లో ఏది నచ్చకుండా అన్ని నచ్చే ఉండాలి కదా మరి. అట్లా అంటే నీకు ఇట్లాంటి కామెంట్ రాసినప్పుడు నీకు సినిమా అన్ని సినిమాలు నచ్చే ఉండాలి. నచ్చకపోతే నువ్వు కూడా ఒక సినిమా తయారు చేసుకొని తీసి నేను చేసిన కాబట్టి నీకు కూడా అట్లే నువ్వు చెప్పాలి. అట్లా నువ్వు శాంపుల్ చేసి చూపెట్టు మాకు. ప్రతిమా కూడా కదే అంటాడు. అది లిటరలీ, అరే నువ్వు కట్టిన ప్రోడక్ట్కి నువ్వు రివ్యూ ఇవ్వటం నీ రైట్ అది. ఇప్పుడు చూడు, లిటరల్లీ నేను ఇప్పుడు కొన్ని చూస్తున్నాను, ఐ డోంట్ నో మనం చెప్పచ్చో లేదో, బట్ స్టిల్ పెయిడ్ రివ్యూస్ అనేది అదొక పెంట ఎప్పటి నుంచో ఉన్నది. సో ప్రొడ్యూసర్స్ అందరూ, ఇప్పుడు మన ఇండస్ట్రీ అని కాదు, ఇన్ జనరల్గా చెప్తున్నాను, మన ఇండస్ట్రీలో చాలా తక్కువ చూస్తున్నాను, బట్ ఇన్ జనరల్గా ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళ సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వస్తున్నాయి, ఏం చేయాలి? ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ గుడ్ ప్రోడక్ట్ దే స్టార్టెడ్ పర్చేసింగ్ రివ్యూస్. మా సినిమా అదిరిపోయింది, అసలు ఎలా ఉందంటే ఈ సినిమా నా లైఫ్లో నేను ఎప్పటివరకు చూడలేదు, ఇది బెస్ట్ వర్క్, మీరు చూడలేదంటే మీ లైఫ్ చచ్చిపోయినట్టే. అలాంటి టైప్ ఆఫ్ రివ్యూస్ జనరేట్ చేయవచ్చు. దే ఆర్ థింకింగ్ వీఆర్ వర్కింగ్, ఇట్స్ వర్కింగ్ అని. బట్ ఆడియన్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అలాంటి సినిమాలు ఈ మధ్యలో కొంచెం చూస్తున్నా నేను, ఈ మధ్యలో ఏంటబ్బా కావాలి మరీ పేడ్ రివ్యూస్. ఎట్లా ఉందంటే అసలు సినిమా ఫ్లాల్ వేస్తానంటే మాట్లాడుతారు. ఏం మాట్లాడుతున్నామా? మస్తు ఫ్లాల్ నాకు జనరల్. ఒక సినిమా షో 12కి పడాల్సిన షో 12:01కి పడితే అత్యవసర, అది అనివార్య కారణాల వల్ల ఈ సినిమా 1 నిమిషం లేట్ అయింది, దయచేసి ఎవరు కంగారు పడకండి, సినిమా వేస్తారు అని ట్వీట్ వేయటం. అంటే ఇలా వేయలేదు, బట్ నేను చెప్తున్నా, ఇంత సిల్లీగా ఉన్నాయి ఈ మధ్య వచ్చే ట్వీట్స్, ఫిలిం అప్డేట్స్ ట్వీట్స్. నేను పలానా ప్లేస్కి వెళ్ళాను, అది ఎంత అద్భుతంగా ఉందంటే ఈ సెట్ అదిరిపోయింది అని 10 మంది వేస్తారు. అంటే రుద్దకండి ఫస్ట్. అసలు నేను మరీ సోషల్ మీడియా ఎక్కువైపోయింది నీకు ఈ మధ్యలో. ఈ వారం నుంచి ఇప్పటికీ 4 సార్లు వేస్తాను దీని మీద నాతోటి. ఆఫ్లైన్ నాతో 3 సార్లు చెప్పాడు, లైవ్ లో మండు. అంటే అరే ఇది తప్పేం లేదురా, ఇది ఇల్లీగల్ ఏం కాదు. లైక్ స్టిల్ లైక్ వాళ్ళు ఎలాగా వాళ్ళ ఎగ్జైట్మెంట్ చెప్తున్నారో మనం క్రిటిసైజ్ చేయడం కూడా తప్పలేదు. అంటీరా వాళ్ళెస్ వి గో రాంగ్. ఎట్లాంటి కావాలే ఏమంటారు, దీన్ని తొక్కేయాలన్నట్టు మాట్లాడేదా ఎప్పుడు మాట్లాడలే. అప్పుడు నేను ఇప్పుడు ఎవరంటే దేవరా అంటున్నాడే, బ్రో దేవరా నా దృష్టిలో ఇట్స్ ఎ డౌన్ రేట్ బ్యాడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ అ డైరెక్టర్.
ఫ్రమ్ అ డైరెక్టర్ హూ మేడ్ మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఐ డోంట్ లైక్ అట్లా అనుకున్నా. కానీ ఇంత మంచి మంచి సినిమాలు చేసిన అండ్ ఆచార్య. డైరెక్టర్ ఆచార్య, అదే ఇవి కాకుండా ఇది ఇట్లా డైరెక్టర్ యూ హ్యావ్ ఎన్టీఆర్. వెన్ యూ సీ ద ప్రోడక్ట్, ఆ సినిమాకున్న హైప్కి నువ్వు నిజంగా చెప్పు, గుండెమే చేసుకొని చెప్పు. ప్రతి ఒక్కడు ఒక ఇల్యూజన్ లో బతుకుతున్నాడు, అబద్ధంలో బతుకుతున్నాడు. సినిమా బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు 20% సినిమా నచ్చినా సినిమా కేక్ అనేసుకుంటున్నారు. అట్లా కాదు, అట్లా ఉండదు. యార్ 450 రూపీస్ అడుగుతున్నారు నాకు, ఎట్లా పోతా, ఎట్లా చేస్తా, ఐ ట్రావెల్. నేను ప్రతిసారి ఎందుకో చెప్తున్నాను అంటే, నేను పోయినరా, నువ్వు పోయినావా, అది బాధ. నేను 10 o'clock ఇక్కడ 3 hours ట్రావెల్ చేసి సినిమా చూసి మళ్ళీ 3 hours వెనకకి వచ్చి మాట్లాడితే లైక్ అది ఎట్లా అనిపిస్తుంది? ఆ రేంజ్ అట్లా ట్రావెల్. ఒకటికి ఎవరు చూడలేదు, నేను చూడలే అట్లా సినిమా ఇప్పటివరకు. మరి నాకు వాడు కొడుతుంది సినిమా. అర్ధరాత్రి ఎప్పుడో బయలుదేరాడు. ఆ, ఇప్పుడు నేను 4ంటికి మింగు 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 దేవరాజ్ పర్సన్ ఎట్టి ఏదో దేవరాజ్ వస్తారా? నేను విత్ బిఎంఎస్ ఉంటాయి కదా. అరే నా ఓన్ నేను కావాలనే కొనుక్కున్న టికెట్కి, నేనే కావాలనే వెళ్ళా సినిమాకి చూడాలి. వాట్ ఎన్టీఆర్ ఇస్ కుకింగ్ చూడాలి, వాట్ కళ్యాణ్ రామ్ ఇస్ కుకింగ్ చూడాలి యాజ్ అ ప్రొడక్షన్ పర్స్పెక్టివ్గా. అండ్ దేవరా నాకు ఆ ట్రైలర్ నచ్చింది, ప్రొడక్షన్ వాల్యూ అదే లైక్ వాట్ ఆర్ ద ప్రోమోస్, సాంగ్స్ అన్ని నచ్చినాయి. సాంగ్స్ సూపర్ ఉంటాయి, బూత్ వచ్చింది బట్ సూపర్ ఉంటాయి సాంగ్స్. సో అన్నీ ఉన్నప్పుడు నేను వెళ్ళా 4ంటికి, నేను చూడాలి సినిమాని, ఎన్టీఆర్ని చూడాలి. నేను ఇలా బయటకు వచ్చేటప్పుడు ఎందుకు వెళ్ళాలని అనిపించింది లిటరలీ. మరి ఏం చేస్తాను చెప్పు. ఇప్పుడు ఇది ఎలా అంటే, ఇప్పుడు లెట్స్ సే సేమ్ ఒక ప్యాకేజ్డ్ ప్రోడక్ట్ నువ్వు కొనే ముందు లోపలే ఉంటుంది అనేది యూ డోంట్ రియలీ నో, అండ్ యు ఆర్ పర్చేసింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓపెన్ చేశాక దాంట్లో ఏముంది అనేది నువ్వు సచిన నువ్వు కొన్నావు కాబట్టి నువ్వు లైక్ యూ ఆల్రెడీ వాచ్డ్ ఇట్ అన్నప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పు. నచ్చలేదంటే నచ్చలేదండి, అంతే. ప్రతిసారి ఎందుకంటున్నారు అంటే నచ్చిన బ్రో, మళ్ళీ చెప్తున్నా, మీకు నచ్చిందంటే వెల్ అండ్ గుడ్, హ్యాపీ, ఎంజాయ్. కాకపోతే నాకేమనిపిస్తుంది నేను చెప్తున్నా, ప్రతిసారి లాగడం మాత్రం ఇట్ బికమ్ సచ్ ఎ థింగ్. నాకు పొద్దున్న దేవరా 2 కానీ లైక్ బజ్ జనరేట్ అయ్యి అదిరిపోయిందంటే దాంట్లో ఎంతో కొంత పోర్షన్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ బాధ్యతే. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ దేవరా రిలీజ్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అయింది? అది సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 8 నెలల పైన అయింది. స్టిల్ దేవరా స్ట్రీక్ ని సోషల్ మీడియాలో బతికిస్తున్నాడంటే అది భానుయే, వీడే. వాడే మింగండి, థ్యాంక్స్ చెప్పాలన్నా వాడికే చెప్పండి, వేసుకోవాలన్నా ఆడిని వేసుకోండి. బయట ప్రసాద్లో కానీ అక్కడక్కడ కనపడతా ఉంటాడు. ఆ నాలాగా టోపీలు కూడా మార్చడు దాక్కోవడానికి, ఆడు అట్టాగే ఉంటాడు, వేసుకోండి. అట్లా టెక్నికల్ మనం అనుకుంటున్నాం కానీ బ్రో 450 నిజంగానే వర్తా దేవరా? పుష్ప నిజంగానే పుష్ప నిజంగానే కూడా వర్త కాదురా, 570 రూపీస్ నిజంగా వర్త కాదు. కాబట్టి చూడాలి ఎట్లా ఆలోచించాలి. దిస్ ఇస్ లిటరలీ లైక్ ఇప్పుడు నువ్వు చూడు 80,000 పెట్టి ఐఫోన్ వర్తా అంటే కాదు కదా, కానీ కొన్నావా? ఎన్ని రోజులు వాడతావు ఐఫోన్ ని? స్టిల్ కొన్నావా? అదే కొన్నావుగా 80,000 పెట్టి, అంతే. ఏం చేస్తాం, ఎంటర్టైన్మెంట్ కోసం చూడడం తగ్గిపోయి, ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చూడడం తగ్గిపోయి బానిసత్వం పెరిగిపోయింది. అంటే మనకి చిన్న బబుల్లో ఉంటాం మనం, ఇంటర్నెట్ లో ఉన్న జనాలంతా దానిలో ఉంటారు అనుకుంటాం. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఉండే వాళ్ళకే దేవరా నచ్చలేదు, చాలా మందికి నచ్చలేదు అంటలేదు నేను. చాలా మంది నచ్చింది కాబట్టి సినిమా హిట్ అయింది, నో డౌట్ అబౌట్ ఇట్. అట్లా చెప్పేసి నాది వాళ్ళకి హిట్ అయింది, వాళ్ళకి నచ్చింది కాబట్టి అట్లా అని చెప్పేసి సినిమా హిట్ కాబట్టి నెగిటివ్ మాట్లాడుతాను ఎందుకుంటే అట్లా నాకే అనిపించింది నేను మాట్లాడుకుంటా అంతే. నాకు అసలు వచ్చే సినిమా కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను శక్తి గురించి ఏ రేంజ్కి ఇట్లా మాట్లాడలేదు. మరి నాకు శక్తి నచ్చింది. శక్తి ఎట్లా అంటే నాకు గిల్టీ ప్రెజర్ మూవీ ఎంజాయ్మెంట్ ఉంటుందిరా సినిమాలో. సొల్లు అడ్డమైన షిట్ అంతా ఉంటుంది సినిమాలో, బట్ ఇట్ వాజ్ లైక్ ఇట్ వాస్ పుట్ ఇన్ వెరీ వెరీ ఫన్ వే. నాకు నచ్చుతుంది ఈ సినిమా. నాకు ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ అండ్ శక్తి రివీలింగ్ ఉంటుంది చూసా, ఆ రెండు మినహాయించి ఆ ముందు లైక్ ఇలేనాతో టూర్ స్టఫ్ ఉంటుంది, ఐ ఎంజాయ్డ్ మ్యాన్. మంచి అనిపిస్తుంది సినిమా. లేదు పాజిటివ్ గా చెప్తున్నా, నాకు అది నచ్చింది. ఎప్పుడైతే రివీలింగ్ ప్రాసెస్ ఉంటే పైనుంచి జాకెట్లు వస్తాయి, ఇట్స్ కూల్. బట్ తర్వాత నువ్వు ఒకసారి మల్లికాయ తీసుకుంటే ఏంటి నాకు ఇక్కడ పోతుంది అంటే, వీళ్ళు ఈజిప్ట్ నుంచి ఇండియాకి గుర్రం మీద వచ్చిర్రా ఎర్రి పప్పు అని. అది కూడా 1990s లో 1980s లో ఈజిప్ట్ వాళ్ళు అదే డ్రెస్ లో వేసుకొని వచ్చిర్రా. ఈజిప్ట్ అప్పటి వరకు నార్మల్ కంట్రీ కాదు మరి వీళ్ళకి. అట్లుంటుంది సినిమా. బట్ స్టిల్ నువ్వు వేరే చూసుకుంటే ఇట్ వాస్ ఫన్ మ్యాన్. నాకు అట్లా అనిపిస్తుంది. దేవరా అట్లా లేదు, నాకు అక్కడ పోయింది. థ్యాంక్ యూ సూపర్ చాట్ అండి హృదయ్ గారు, థ్యాంక్ యూ. దమాల్ శక్తి, ఈ ఇంటర్వెల్ నుంచి దమాల్ శక్తి లిటరల్లీ మ్యాన్. నీకు అప్పుడైతే ఆ రివీల్ జరుగుతుందో సరే పర్లేదు
ఐ సర్వైవ్డ్ దట్. కానీ ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టఫ్ అన్నీ వచ్చినప్పుడు ఏంట్రా రుద్ర ఎప్పుడైతే రుద్ర స్టఫ్ వచ్చిందంటే అమ్మ కాదు. బాబోయ్ లిటరల్లీ చచ్చిపోవాలి. ఇప్పుడు మనం గ్లాస్ ఎడ్జ్‌లో ఒక పిన్నీస్ పెట్టి దానికి ఫోర్క్ పెట్టి బ్యాలెన్స్ చేస్తాం చూసావా? ఆ, ఆ. రుద్ర ఇంట్రొడక్షన్ ఆ అదే. సాంగ్ ఏదో ఉంటది చూడు దాంట్లో రుద్ర లైక్ నాకు ఫోర్క్ బ్యాలెన్సింగ్ గుర్తుకొచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చింది ఐ డోంట్ నో. ఆ స్టెప్ లేదు ఏమిటో. ఎవరు అన్నారు కీర్తిక్ థ్యాంక్ యూ. ఇలియానా ఇన్ శక్తి ఇస్ మోర్ యూస్ఫుల్ దన్ జాన్వి దేవరా. ఎగ్జాక్ట్లీ ఐ అగ్రీ అండి. ఎగ్జాక్ట్లీ అంతే, ఇంకేం చేయలేవు. ఎవరు అంటున్నారు బ్రో ఒక పని చేయి, నీకు ఏ మూవీస్ నచ్చదు ఎలా అయినా నీకు అని హాలీవుడ్ రేంజ్ మూవీ కావాలి అంటే దేని ఇక్కడ అట. సారీ బూత్ వచ్చేసింది. అట్లాంటప్పుడు ఆరెంజ్ బడ్జెట్ పెట్టకండి, ఆరెంజ్ అట్లా తీయకండి. వాటిని చెప్పేసి ఆరెంజ్ ఒడిసే టికెట్ ప్రైస్ కూడా పెట్టకండి ఇంకా అన్నప్పుడు. హాలీవుడ్ టికెట్ ప్రైస్ మన వాళ్ళు ఇంకా పెట్టలేదులే కానీ. ఆ, అట్లా అనుకున్నా కానీ పుష్ప వెంటే మరి బెంట్ దగ్గర అన్నప్పుడు అట్లా చేయండి. తక్కువ తీసుకుంటున్నారా పైసలు? ప్రామిస్ చేయకండి. డోంట్ ఓవర్ ప్రామిస్ అండ్ అండర్ డెలివర్. అది మార్కెటింగ్ కదా అది. ఇంత మార్కెటింగ్ దాన్ని కూడా నేను క్వశ్చన్ చేయను. అది క్వశ్చన్ చేయనప్పుడు ఇది కూడా క్వశ్చన్ చేయకు. నీ తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు అరే నేను criticism సినిమా టికెట్ చూడు, సినిమా టికెట్ ప్రైస్ మీద కామెంట్ చేసే అర్హత మనకు లేదు. నిజంగా చెప్తాను, లిటరల్లీ. మళ్ళీ అర్హత అంటే మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది చెప్తున్నా. సినిమా ఎలా సినిమా బిహైండ్ ద సీన్స్ లో జరిగిన విషయాల మీద మాట్లాడే అర్హత మనకు లేదు. తర్వాత వాట్ ఎవర్ హీరోస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో జరిగే స్టఫ్ మనకి లేదు. అవసరం మనకి లేదు ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాం చెప్పి లైక్ ఆ ఫిలిం ప్రాసెస్ మొత్తంలో ఫిలిం థియేటర్ దగ్గరకు వచ్చేంతవరకు ఫిలిం ఏం జరిగింది, ఏం స్ట్రగుల్స్ జరిగింది, దాని మీద మనం లైక్ వీ కెన్ కామెంట్ ఇట్ లైక్ హరిహర వేరమల్లు. బట్ వీ డోంట్ నీడ్ టు డిగ్రేడ్ దట్. ఓకే, టికెట్ ప్రైస్ మీద కూడా మనం జనరల్గా మాట్లాడుకోవచ్చు, అర్హత లేదు. కానీ రిలీజ్ అయిన తర్వాత వాడు అరే ఇక్కడ బంగారం ఉందిరా లోపలికి వెళ్ళి చూడరా అని చెప్పేసి నీ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత లోపల బంగారం కాకుండా సత్తుగానే ఏమైనా ఉందనుకో క్వశ్చన్ చేసే అర్హత మాత్రం నీకుంది. డబ్బులు ఇచ్చినా కాబట్టి అదే రివ్యూ. డబ్బులు ఇచ్చావు కాబట్టి నీ దగ్గర అప్పుడు తీసుకున్న డబ్బులు, సినిమా ఓకే అయినప్పుడు నీ దగ్గర డబ్బులు తీసుకోలేదు, షూటింగ్ అప్పుడు తీసుకోలేదు, ఎప్పుడు తీసుకోవాలి, థియేటర్లోకి వెళ్ళే ముందు తీసుకున్నారు. ఆ తర్వాత నువ్వు మాట్లాడే అర్హత ఉంటుంది. ఎప్పుడైనా ఏదన్నా కానీ నువ్వు అట్లాంటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సినిమా నచ్చదు అట్లా ఏముంటుంది, ఎవరి వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు లెజెస్ నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి నువ్వు కూడా మాట్లాడచ్చు, అందరికీ ఫ్రీగా చేసుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు లెజెస్ ఇప్పుడు నేను ఎప్పుడు దీన్ని ఒక ఫ్లెక్స్ అని తీసుకొని కానీ పీపుల్ ఆర్ వాచింగ్ లైక్ 54,000 పీపుల్ ఆర్ వాచింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఛానల్కి. ఏదో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్లో రెజనేట్ అయిన వాళ్ళే కదా. సో నా ఐడియాలజీ నా కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ వాళ్ళకి ఏదో రకంగా మ్యాచ్ అయితే వాళ్ళు కూడా వచ్చేసి చూస్తారు, ఫాలో అవుతారు. సో అట్లా వాళ్ళకి అట్లా ఉంటుంది. అది క్రియేట్ చేసుకోవడం కూడా ఇంత ఈజీ కాదు. నాకు 3 ఏళ్ళు పట్టింది, చాలా మంది తొందర పట్టింది. బట్ నా ఎనర్జీ అది, ఐ టేక్ ప్రైడ్ ఇన్ దట్ డెఫినెట్లీ. అట్లని చెప్పేసి నీకు నచ్చకపోతే అంట చూస్తేనే నచ్చలేదురా, చూడకుండా ఉంటే నచ్చిందో నచ్చలేదు ఎలా చెప్తాం? అదే ఇవే అర్థం కావట్లేదు మీకు. పీపుల్ ఆర్ ఓకే విత్ మీడియాక్రిటీ. ఆ మీడియాక్రిటీ మెల్లిగా బ్యాడ్ షిట్ అవుతుంది. బ్యాడ్ షిట్ ని కూడా జనాలు ఇంకా బాగుందని అనిస్తారు. దే ఆర్ మిస్సింగ్ దాట్. అది ఇబ్బంది అనుకుంటున్నాం కానీ తర్వాత ఫ్యూచర్లో పడుతుంది. నువ్వు ఇప్పుడు లెజెస్సే బాహుబలి లాంటి ఇట్ వాజ్ అ గ్రేట్ మూవీ. నువ్వు ఏమని అనుకో, నీకు నీకు కులం ఏంటో నీకు ఏంటో నీ అనుకున్న గ్రడ్జ్ ఏంటో అంత పక్క పెట్టా కానీ బాహుబలి ఇస్ అ డ్యామ్ గుడ్ మూవీ. అది ఇక్కడి నుంచి కాపీ కొట్టిండు, అక్కడి నుంచి కాపీ కొట్టిండు అనుకో, ఇట్స్ అ రియలీ గుడ్ మూవీ. ఆ సినిమాకి పెట్టిన పైసల కంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని దాంట్లో 10% ఉన్నట్లే, వాటికి యూఆర్ పేయింగ్ 2 to 3% ఎక్కువ, 3 times ఎక్కువ. సో ఆరెంజ్ క్వాలిటీ తగ్గుతుంది, ప్రైజులు పెరుగుతున్నాయి. ఇన్ఫ్లేషన్లు అంటారు కరెక్టే, బట్ ఒక జనరల్ కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నిజంగా మరి డబ్బులు ఎక్కువ పెట్టేస్తున్నా ఆరెంజ్ క్వాలిటీ ఉండట్లేదు. క్వాలిటీ పెరిగితేనే కదా డబ్బులు పెట్టినప్పుడు జనంత జస్టిఫై అనిపిస్తుంది. డిమాండ్ అండ్ సప్లై కరెక్టే ఉంటుంది గ్యారంటీగా. బట్ స్టిల్ ఒకసారి థింక్ చేసుకుంటే అనిపిస్తుంది కదా, నువ్వు పెట్టే డబ్బులకి వచ్చే క్వాలిటీకి ఏమైనా ఉందా అనే ఫీలింగ్ వస్తుంది. వర్షిపింగ్ అనేదే బిగ్గెస్ట్, అంటే తప్పులేదు, అభిమానించడంలో తప్పులేదు కానీ బట్ గుడ్డిగా అయితే వెళ్ళకండి. చాలా ఉన్నాయి గుడ్డిగా వెళ్ళిపోయి దే నాట్ ఈవెన్ టేకింగ్ కేర్.